శ్రీమాత్రేభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే మొత్తం 11 పర్వాలు చెప్పుకున్నాం. అంటే ఆది పంచకము, యుద్ధ షట్కము అయిపోయిందనమాట. 11 అంటే యుద్ధానికి సంబంధించినవి షట్కం 6 పర్వాలు. ఆది పంచకం మొట్టమొదటి 5 కథ, ఎలా యుద్ధానికి ఉపక్రమించారు వీళ్ళు అనే కథ. సరే, ఇప్పుడు ఇది శాంతి సప్తకం అంటారు. 7 ఇక్కడి నుంచి చిన్న చిన్న పర్వాలే. శాంతి పర్వం పెద్దది, ఆ తర్వాత అన్నీ చిన్నగా ఉంటాయి. శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు ఇంతవరకు చెప్పుకున్నాం. 103వ అధ్యాయం పూర్తయింది. ఈ రోజున 104వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ ధార్మికోర్థాన సంప్రాప్య రాజా మాచ్చై ప్రభాదితః చ్యుతః కోశాచ్చ దండాచ్చ సుఖమిచ్చన్ కథంచరేత్. ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు ఇంకా ధర్మరాజు. ధార్మికుడైన రాజు కోశాగారాన్ని, సైన్యాన్ని కోల్పోయి ధనం లేకుండా మంత్రుల చేత బాధింపబడుతూ ఉన్నప్పుడు అతడు సుఖాన్ని కాంక్షిస్తే ఏం చెయ్యాలి? భీష్మ ఉవాచ అత్రాయాం క్షేమదర్శియః ఇతిహాసో అనుజీయతే తత్తేహం సంప్రవక్ష్యామి. తన్ని బోధ యుధిష్ఠిర. ప్రతిదానికి ఒక ఇతిహాసం చెప్తాడు భీష్ముల వారు. సాధారణంగా తను చెప్పేది తక్కువ, పాత వృత్తాంతాలే చెప్తూ ఉంటాడు. క్షేమదర్శీయం అనే ఒక ఇతిహాసం ఉందయ్యా, దీని సంగతి ఈ విషయంలో దాన్ని చెప్తానయ్యా యుధిష్ఠిర, ఓ ధర్మరాజా విను. క్షేమదర్శీ నృపసుతః యత్ర క్షీణ బలః పురా మునిం కాలకవృక్షీయం ఆజగామేతి నశ్రుతం తం పప్రచ్ఛాను సంగృహ్య కృచ్ఛ్రామాపదమాస్థితః. క్షేమదర్శి అనే ఒక రాజకుమారుడు తనకున్నదంతా, తన సైన్యాన్నంతా కోల్పోయాడు. అప్పుడు ఆయన కాలక వృక్షీయుడనే ముని దగ్గరికి వచ్చి అతనికి నమస్కరించి తనకు వచ్చిన ఆపదను వివరించి దాని నుండి ఎలా విముక్తి కలుగుతుంది అని అడిగాడు. రాజ ఉవాచ. ఈ కాలవృక్షీయుడు అడుగుతున్నాడు అన్నమాట. క్షేమదర్శి అనే రాజకుమారుడు అడుగుతున్నాడు. అర్ధేషు భాగీ పురుషా ఈహమానః పునః పునః అలబ్ధ్వా మధ్యతో రాజ్యం బ్రహ్మన్ కిం కర్తుమర్హతి. బ్రహ్మజ్యుడా, ఓ మహాముని, ధనమందు భాగస్వామ్యాన్ని మాటిమాటికి కోరుకునే పురుషుడు నాలాగా రాజ్యాన్ని పొందలేకపోతే ఏం చేయాలి? అన్యత్ర మరణాద్యైన్య దైన్యాత్ అన్యత్ర పరసంశ్రయాత్ క్షుద్రాత్ అన్యత్ర చాచారాత్ తర్మమాచక్ష సత్తమా. మరణించడం, దైవాన్ని పొందడం, ఇతరుల్ని ఆశ్రయించడం,
అలాగే ఇతర నీచ కర్మలను ఆచరించడం కంటే వేరైన ఉపాయం ఏదైనా ఉంటే దాన్ని నాకు చెప్పు. ఇంకా ప్రశ్న కొనసాగుతూనే ఉంది. రాజు అడిగే ప్రశ్న ఎవరిని? ఆ కాలక వృక్షీయుడు అనే మునిని ఈ క్షేమదర్శి అనేవాడు అడుగుతున్నాడు అన్నమాట. ఇంకా ప్రశ్న పూర్తి అవ్వలే. వ్యాధినా చాభిపన్నస్య మానసే నేతరణేన ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ తద్విధ శరణం భవేత్. శారీరకమైన వ్యాధితో కానీ ఇతర మానసికమైన రోగంతో కానీ బాధపడే వారికి నీ వంటి ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు శరణ్యుడవుతాడు. నిర్విద్యతి నరః కామాన్ నిర్విద్య సుఖమేధతే త్యక్త్వా ప్రీతించ శోకంచ లబ్ధ్వా బుద్ధిమయం వసు. మానవుడు కోరికల పట్ల వైరాగ్యాన్ని పొంది విరాగి అయి జ్ఞానమయమైన ధనాన్ని పొంది ప్రీతిని శోకాన్ని కూడా విడిచి సుఖాన్ని పొందుతాడు. సుఖమర్థాశ్రయం యేషాం అనుశోచామి తానహం మమత్యర్థా శుభో నష్టా స్వప్న ఇవాగత. అర్థాన్ని ఆశ్రయించుకునే సుఖం ఉంటుందని భావించే వారిని గూర్చి నేను విచారపడుతున్నాను. ఎందుకంటే నాకున్న అనేకమైన ధనాలు కలలో వచ్చినట్టుగా వెళ్ళిపోయాయి, ధనమంతా కూడా కోల్పోయాను. కాబట్టి దాన్ని ఆశ్రయించుకొని సుఖం ఉంటుందని నేను అనుకోవటం లేదు. నేను ప్రశ్న, ఇంత పెద్ద ప్రశ్న. దుష్కరం బత కుర్వంతి మహాతోధ్యాం చదంతి వయంతే తాన్ పరిత్యక్తుం ఆసతోపి న శక్నుమః. ధనాన్ని విడిచిపెట్టిన వాళ్ళు దుష్కరమైన కార్యాన్ని చేసినట్లే కదా అని నన్ను విడిచినా నేను వాటి మీద మోహాన్ని విడవలేకపోతున్నాను. ఇమాం అవస్థాం సంప్రాప్తం దీనమార్తం శ్రియాచ్యుతం యదన్యత్ సుఖమస్తి తద్బ్రహ్మన్ అనుశాధిమాం. బ్రహ్మజ్ఞుడా, ఓ మునీశ్వరా, ధనాన్ని పోగొట్టుకొని దీనుణ్ణి ఆర్తుణ్ణి అయి ఇలాంటి అవస్థను పొందిన నాకు వేరే సుఖం ఏదైనా ఉంటే చెప్పండి. కౌసల్యేనైవ ముక్తస్తు రాజపుత్రేణ ధీమత ముని కాలక వృక్షీయ ప్రత్యువాచ మహాద్యుతి. ఎవరో కాదుట ఇతను, కోసల రాజకుమారుట. ఎవరు? ఈ క్షేమదర్శి. ఇక్కడ చెప్పారు కౌసల్యేనైవ ముక్తస్తు. ఇలా అడగగానే ఆ కాల వృక్షీయుడనే ముని చెప్పడం మొదలుపెట్టాడు. పురస్తా దేవతే బుద్ధి ఇయం కార్య విజానత అనిత్యం సర్వమేవైతత్ అహంచ మమ చాస్తి యత్. అన్నీ తెలిసిన నీ బుద్ధి ఇంతకుముందే నీకు అంతా బోధపడే ఉండాలి. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. నేను నాది అనేది అంతా కూడాను నిత్యం కాదు, అనిత్యం. యత్కించిన్ మన్యసే స్థితి సర్వం నాస్తి విదితత్ ఏవన్న వ్యధతే ప్రాజ్ఞ కృచ్యామప్యాపదంగత. ఏదైతే నువ్వు ఉందని భావిస్తావో అదంతా లేదు అని తెలుసుకో. ఇలా భావించిన ప్రాజ్ఞుడు కఠినమైన ఆపదను పొంది కూడా వ్యధను పొందడు. యద్ది భూతం భవిష్యంచ సర్వం తన్న భవిష్యతి ఏవం విదిత వేద్యస్త్వం అధర్మేభ్య ప్రమోక్షసే. జరిగింది, జరగబోయేది సమస్తం కూడా జరిగేది కాదు. ఇలా తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకుంటే నువ్వు అధర్మాల నుండి విముక్తుడు అవుతావు. యచ్చ పూర్వం సమాహారే యచ్చ పూర్వం పరే పరే సర్వం తన్నా స్థితే చైవ తజ్ఞాత్వా కో అనుసంజ్వరేత్. ఇంతకుముందు సముదాయం యొక్క అధీనంలో ఉండేది, ఇంతకుముందు ఒకరి తర్వాత ఒకరికి సంక్రమించేది. ఇదంతా కూడా నీకు లేనిదే సుమా. ఇది తెలుసుకున్నవాడు ఎవడు కూడా బాధపడరు. భూత్వాచన భవత్యేతత్ ఆభూత్వాచ భవిష్యతి శోకే నహ్యస్తి సామర్థ్యం శోకం కుర్యాత్ కథంజన. రాజ్యం ఇంతకుముందు ఉండి కూడా ఇప్పుడు లేకపోవచ్చు, ఇంతకుముందు లేకపోయినా ఇకపై రావచ్చు. కాబట్టి శోకించడంతో సామర్థ్యం రాదు. ఏ విధంగానూ కూడా శోకించడం పనికిరాదు. రేపు మనం
17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.